హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిసిఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. అంటే నేను నేర్చుకుంటాను. ఫార్ములాకి వెళ్ళి ఎప్పుడు చాలా అయితే ఇబ్బంది పడ్డాం కదా, అందుకని చెప్పేసి ఈ రోజు నేను నేర్చుకుంటాను. నాకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇది చూసి ఇది ఫస్ట్ ట్రైలే, మీరు పొరపాటున చేసుకుంటే కనుక అది చికెన్ కర్రీ అవుతుంది, ఇంకోటి ఏదో కర్రీ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని చూసి అయితే మీరు కర్రీ అయితే స్టార్ట్ చేయొద్దు, ఓకేనా? మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మా అక్క నాకు గైడ్ చేస్తా ఉంటే నేనైతే చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. చికెన్ కర్రీ స్మాల్ పీసెస్ తో చేసుకోవాలి. దమ్ బిర్యానీ అయితే కొంచెం లార్జ్ పీసెస్ అయితే ఉంటది, అది చికెన్ కొట్టేవాడే చేస్తాడు. చిన్న చిన్న పీసెస్ అయితే మనం కొంపలౌండ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మనం అయితే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి. నార్మల్ బిర్యానీ చేస్తున్నప్పుడు మన గోంగూర పచ్చడి కూడా అవసరం అవుతుంది కదా, అందుకని చెప్పేసి గోంగూర పచ్చడికి. సో మనం చికెన్ ముక్కలు అయితే చిన్న చిన్న కోసుకున్నాం కదా, అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా కట్ చేసేస్తారు, వాళ్ళంతగానో క్లీన్ చేయరు. చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ ఏదో వాటర్ లో చేసేసి క్లీన్ చేసుకుంటారు, అలా కాదు. క్లియర్ గా మొత్తం బాగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తా, ఎలా క్లీన్ చేసుకోవాలి చూసుకొని తెచ్చుకోండి. ఫస్ట్ గోంగూర పచ్చడి మనం చేసుకోవాలంటే కావాల్సింది ఏంటంటే గోంగూర ఒకటి కావాలి, టమాటాస్ కావాలి, ఆనియన్స్ కావాలి, అలాగే పచ్చిమిర్చి కూడా కావాలి. వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకుంటే గానీ ఈజీగా అయిపోయింది. మీకు చూపిస్తాను, చూడండి వీడియో ఎండ్ దాకా. గోంగూర పచ్చడి ఎలా చేయాలని చెప్పేసి చాలా స్పైసీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇది ఒకసారి ట్రై చేయండి, మేబీ మీకు కూడా నచ్చొచ్చు అని అనుకుంటా ఉన్నాను. సో చూడండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చాలా మందికి అయితే డౌట్, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేయాలని చెప్పేసి. మనకు కావాల్సింది ఏంటంటే అల్లం చిన్న పీసులుగా ఇలా చేసుకొని, అలాగే వెల్లుల్లి కూడా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు చేసుకొని, దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని, అంటే నూనె ఎందుకు వేసుకుంటాము, పసుపు ఎందుకు వేసుకుంటాం అంటే ఎక్కువ స్టోరేజ్ ఉండడం కోసం అయితే వేసుకుంటాం అనమాట. సో ఆ రెండు వేసేసి మిక్సీ చేసేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మూత పెట్టకుండా తిప్పామంటే మన ఫేస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అయిపోద్ది. సో అలాంటి తప్పులు అయితే చేయొద్దు. మనం మూత అయితే గట్టిగా పెట్టాలి. పెట్టిన తర్వాత కొద్దిగా వైబ్రేషన్ షేక్ వస్తుంది, ఎవరు భయపడొద్దు. గోంగూర పచ్చడి అయితే చేస్తా ఉన్నాం కదా, చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసుకొని దీంట్లో కొంచెం వాటర్, ఏంటంటే ఒక గ్లాస్ లో సగం వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అన్నది వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుందాము. వాటర్ పోసేసాము, ఇప్పుడు కొంచెం పసుపు, చాలా లైట్ గా, అసలు వేసామో లేదో అన్నట్టు ఉండాలి. దాని తర్వాత దీన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి మన ఫ్రైలో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కల్లుప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. దాని తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత దీన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టుకోవాలి. అది మెయిన్. మనం ఎంత చేసుకుని పొయ్యి మీద పెట్టుకోలేదు అనుకో, మన కర్రీ అవ్వదు, ఇంకోటి ఏదో అవుతుంది. చూసారు కదా, ఒకవైపు వచ్చేసరికి మనకి గోంగూర పచ్చడికి, ఇంకో వైపు వచ్చేసరికి మన ఫ్రైకి. సో ఇట్లా మనం పొయ్యినైతే ఆన్ చేసేసుకొని అలా పెట్టేసుకున్నాం. ఇది మన చికెన్ కర్రీకి ఇందాక చేసిన ఫ్రై, ఇది వచ్చేసరికి కర్రీ అనమాట. మనం ఒకసారి క్లీన్ చేసుకుందాం. ముందు క్లీనింగ్నెస్ అన్నది మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. బాగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అలాంటి ఓసిడి వాళ్ళకైతే ఫుడ్ తిన్నా ఎక్కదు. సో మంచిగా క్లీన్ చేసేసుకొని కర్రీకి బండి పెట్టుకున్నాం కదా, దాని తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అక్క ఎంత పోసుకోవాలి? చెప్తా. దాని తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కొన్ని ఉంటాయి అక్క, ఇటు పేస్ట్ అండి. చెక్క, లవంగాలు, సాజీరా, స్టార్ పువ్వు. ఇదే సాజీరా అంటే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి బిర్యానీ ఆకు. వీటన్నిటిని వేసేసుకోవాలి. కొంచెం హీట్ వచ్చిన తర్వాత వేసుకోవాలి.
మినిమం మనం ఇప్పుడు ఎన్ని కేజీస్ చేస్తున్నాం అంటే హాఫ్ కేజీ ఉంటుందా? ముప్పావు 30 కేజీకి ఇంత పెద్ద బాండీ కావాలి. మీరు చిన్న చిన్న చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. కొంచెం బేసిక్ బాండీ అయితే మీరు యూజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేయాలి. ఇది కొద్దిగా హీట్ రావాలి, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. మనం ఇది ఫ్రైకి పెట్టాం కదా, సో దీన్ని మధ్య మధ్యలో ఇలా ఎగరేయాలి. అప్పుడే మొత్తానికి కలిసిద్ది అనమాట. జాగ్రత్త, ఇది కానీ పొరపాటున ప్లేట్ కానీ ఊడిపోయిందంటే మొహం మీద పట్టేది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. దీన్ని పెట్టేసుకున్నాం. అండ్ దీని కింద మీకు చూపించాను కదా, ఇవన్నీ వేయాలి. సో అన్ని వేసేద్దాం. చూసారు సౌండ్? అది ఆయిల్ అన్నది స్ప్లిట్ అయితే ఉంటది పైకి. సో జాగ్రత్త, పేరు మీద పడుతుంది. సో ఇవి కూడా వేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా. ఏమంటే పచ్చిమిరపకాయలు జాగ్రత్త, పైకి వస్తుంది. ఇవి కొంచెం మగ్గాలంట. మగ్గేదాకా అయితే మనం ఇట్లా కొంచెం వేయిస్తా ఉండాలి. దాన్ని అసలు మనం కదిలేదు అనుకో, అది ఏంటంటే మాడిపోతే గలీజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి కొంచెం అలా ఒక మంచి పాట పాడుకుంటే దగ్గరికి వెళ్ళమాకండి. ఒక మంచి పాట పాడుకుంటే మనం చేసుకోవాలి. ఏం పాట పాడదాం? జామురాతిరి జాబి. అప్పుడు దాకా అయితే ఇది ఉంచాలి. సో మీరు మొత్తం నీళ్లు ఆవిరయ్యే దాకా అయితే ఉంచుకోండి, మధ్యలో అయితే కదిలియద్దు. నాకు ఎందుకో ఇలా ఒక 3 రోజులు చేస్తే ప్రొఫెషనల్ చెఫ్ అయిపోతానని చెప్పేసి భయం వేస్తుంది. ఏదైనా కంట్రీస్ లో ప్రొఫెషనల్ చెఫ్ కావాలంటే కన్నా నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆల్రెడీ కడుక్కున్నాం కదా, అయినా కానీ ఇప్పుడు పొయ్యి మీద వేసినప్పుడు ఇంకొకసారి కడుక్కోండి. ఎంత క్లీన్ గా ఉంటే అంత బాగుంటది, అంత టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఏంటంటే ఇందాక బాండీ పెట్టుకున్నాం కదా, అంటే చికెన్ కర్రీకి వేరే పెట్టాము, ఫ్రైకి వేరే పెట్టాము. ఆ బాండీలో అయితే వేసేసేయాలి. వాటర్ అన్నది తీసేస్తే మంచిది, ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ దాంట్లో మిక్స్ అయిపోయి అంటే వాటర్ కూడా ఇంకిపోయింది. బట్ థింగ్ ఏంటంటే తీసేస్తే మంచిది. సో వేద్దాం అండి. వాటర్ని ఇలా మొత్తం తీసేసి దాని తర్వాత వేయండి. వేసిన తర్వాత కలుపుకోవచ్చు. చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో. ఇది చాలా మంది ఏంటంటే ఇలాగే వేసేస్తారు, బాగుండదు. ఇది మొత్తం వాటర్ మొత్తం గట్టిగా ప్రెస్ చేసేసి తీసేసి మొత్తం వేసేసేయాలి. ఇది 30 కేజీ అంట. సో అంత పెద్ద బాండీ అయితే అవసరం ఉంది 30 కేజీకి. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో చూపిస్తా. చూసారా ఎంత వాటర్ ఉన్నాయో? దాని తర్వాత చూసారా ఇటు చూడండి, మనం మొత్తం క్లీన్ గా ఇట్లా పట్టేసుకొని మొత్తాన్ని వేసుకోవడం. ఇలా మిక్స్ చేస్తే ఇంకా కొంచెం ఏదైనా వాటర్ ఉంటే కన్నా మొక్కలకి అవి కూడా పట్టేసి బయటకు వచ్చేస్తాయి అనమాట, అంటే ఆవిరైపోతాయి. మనం వంట చేస్తున్నాం అని చెప్పేసి వీడియోలో పడాలని ఇప్పటికిప్పుడు రెడీ అయ్యి మన దగ్గరికి వచ్చి మన వీడియోస్ లో అయితే కనపడాలని చెప్పేసి ఎంతో ఎంతూజియాసంగా ఉన్న మా సిస్టమ్ అయితే ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఇదిగో కేవలం నేను వంట చేస్తున్నాను వీడియోలో పడతానని చెప్పేసి రెడీ అయ్యి ఇప్పటికిప్పుడు వచ్చింది, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చింది. సో మన నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ ఉంటుందో ప్రాసెస్ అది మొత్తం మనకి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసింది. దాన్ని బట్టి నెక్స్ట్ టైం ఎవరు లేకుండా మనం ఓన్ గా చేసుకుందాం. మనల్ని ఎవరు రాపేది? రెండు స్పూన్లు కల్లుప్పు. 2 స్పూన్ల కల్లుప్పు. ఏది కల్లుప్పు? ఓకే. 1 2 ఓకే. 1 స్పూను, ఇంకో స్పూన్, ఇంకొక స్పూను చాలు వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత దీన్ని తిప్పుతా ఉండాలి. మొత్తానికి బట్టి ఎలా తిప్పుకోండి. ఇలా ఇప్పుడు మనం మంచిగా తిప్పుకుంటేనే మనకి ఏంటంటే కర్రీ మొత్తానికి ప్రతి ఒక్క ముక్కకి పడతా ఉండేది. సో మంచిగా. అదేంటిది? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఇందా మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అది వచ్చేసరికి మిక్సీ చేయాలంట. నేను ఇంకా అలా పెట్టేస్తే అయిపోయింది అనుకున్నా, కానీ మిక్సీ చేయాలంట. చూద్దాం. దీంట్లో చిల్లిపాయలు ఇది జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఈ చిన్నులపై వేసేస్తే సెట్.
స్పూన్ ఉప్పు ఏనేది అయినాక ఉడికేటప్పుడు ఏం చేయాలి? వేస్తారా? ఉప్పు కళ్ళు ఉప్పు దీంట్లోనా ఆ. నాకు గుర్తులేదు మరి వేసాం లేదా అన్నది కొంచెం వేయి. కొద్దిగా కల్లుపు కూడా వేయాలంట కొంచెం. చెప్పేదా చాలు 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 దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఆపేసి కాలుతుంది ఆపేసి కర్రీస్ చేయటం వంట చేయటం చాలా ఈజీ అనుకున్నా తెగిపోతుంది చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది టేస్ట్ చేద్దాం పొగలు వస్తున్నాయి చేసింది ఎవరు శశిఎంజే వ్లాగ్స్ శశిఎంజే చేశాడు నైస్ చాలా బాగుంది సో గైస్ చూశారు కదా మనం 3-4 వంటకాలు ఒకేసారి అయితే చేస్తా ఉన్నాము దీంట్లో మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకైతే ఏం అర్థం కాల నిజానికి నాకు పర్ఫెక్ట్ గా అర్థమైంది ఏంటంటే ఆ గోంగూర పచ్చడి ఒకటే అర్థమైంది మిగతాది మొత్తం వీడియోలో చేసుకొని మళ్ళీ చేసుకోవడమే మా అక్క చూపిస్తే ఇలా ఉంటది అనమాట మీ ఇంట్లో మీ అక్కలు కూడా ఇలాగే చూపిస్తా ఉంటారా గైస్ మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది దాంట్లో గుండి తీసేసి మనం పక్కన పెట్టుకున్నాం దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటే ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇదనమాట మన చికెన్ కర్రీ చూడటానికి చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తే బాగానే ఉంది క్లియర్ గా ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు కూడా ట్రై చేయండి దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మనం చేసుకుంది వచ్చేసరికి మన కర్రీ చికెన్ కర్రీ అలాగే ఫ్రై ఒకటి గోంగూర పచ్చడి పెరుగు చట్నీ ఇంకా రైస్ అన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంజే వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్